ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధించి పాత బకాయిలు 1674.47 కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఆదుకున్నాం. గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలు 7,31,957 మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపే వేశాం. 38% డబ్బులు 8 నుంచి 24 గంటల్లో జమ చేశాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకి ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది. కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు కాలానికి ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి రైతులు సహకారం అవసరం. తద్వారా కోత కాలంలో పంటలు తుఫాను బారి నుంచి రక్షించబడతాయి. భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశాం. 1,250 మెట్రిక్ టన్నులు సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించాం. ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ కింద రైతులకు చెల్లించాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50% రాయితీతో 136.62 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తున్నాం. 80% రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. APAIMS 2.0 యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించాం. 2026-27 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. గత సంవత్సరం 182 కోట్ల రూపాయల రాయితీతో నాణ్యమైనటువంటి విత్తనాలు పంపిణీ చేశాం. 2026-27 సంవత్సరంలో విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 2025-26లో 37.53 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేయగా 2026-27లో ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబుల నిర్వహణకు 4.66 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 2026-27లో పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం.